అందరికీ హాయ్, వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ దేవరా. మా దగ్గర వీడియోని బాగానే చూస్తున్నారు. కొంచెం కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, వాళ్ళకు కూడా బూస్ట్ ఉంటుంది. కొంచెం ఎవరు కొత్తగా చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఒక రిక్వెస్ట్. ఎన్టీఆర్ గారు నటించిన దేవరా కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ అనేది రావడం జరిగింది. ఈ ట్రైలర్ చాలా అంచనాలని చాలా బీట్ చేస్తూ చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ అనేవి చాలా ఎక్కువ శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ప్లే అవుతున్నాయి, మీడియాలో ప్లే అవటం జరిగింది. సందీప్ రెడ్డి వంగ గారు చేసిన ఇంటర్వ్యూ ఒకటి, కొన్ని ఇంటర్వ్యూస్ ఇంకా రెడీ చేసి పెట్టారట. అవి కొంచెం సినిమా దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం రిలీజ్ చేస్తారని అయితే ఉంది. ఇక మెయిన్ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే ఫ్యాన్స్ కోసం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ని 22 సెప్టెంబర్ గ్రాండ్గా చేస్తారని అయితే ప్లాన్ ఉంది. కుదిరితే రామోజీ ఫిలిం సిటీలో కానీ మన ప్రభాస్ గారికి చేస్తారు కదా, ఆ రేంజ్లో చేద్దామని అయితే ప్లానింగ్స్ ఉన్నాయి. అది కాకపోతే అన్న ఓపెన్ గ్రౌండ్లో చేద్దామా అనే ప్లానింగ్స్ అయితే యూనిట్లో ఉన్నాయి. ఇక మెయిన్ అప్డేట్లోకి వెళ్తే మహేష్ బాబు గారి అభిమానులు కూడా చూసేటువంటి విధంగా అయితే ఉంది. అదేంటంటే మనకి మహేష్ బాబు గారు గెస్ట్గా వస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని టాక్ అయితే సినీ ఇండస్ట్రీలో గట్టిగా చక్కర్లు కొడుతుంది. గతంలో కొరటాల శివ గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన భరత్ అని నేను, ఆ ఈవెంట్కి మన ఎన్టీఆర్ గారు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మహేష్ బాబు గారితో కొరటాల శివ గారికి 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి, శ్రీమంతుడు అండ్ భరత్ అనే నేను. ఈ మూవీస్ బట్టి వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి రిక్వెస్ట్ చేశారు మహేష్ బాబు గారిని అనేది అయితే ఇది ఉంది. ఆ అనుబంధం వల్ల కొరటాల శివ గారు వెళ్ళి మహేష్ బాబు గారిని దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలని కోరారట. దీని మేరకు ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే మహేష్ బాబు గారు ఇవ్వలేదని అయితే సమాచారం. ఆయన SSMB 29 కోసం రాజమౌళి గారు మహేష్ బాబు గారు నటిస్తున్న చిత్రం కోసం లుక్ అనేది అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ లుక్ అయినా లీక్ అవుతుందా ఏంటి అన్నదైతే రారు అని అయితే ఉంది. బహుశా మ్యాక్సిమం రాకపోవచ్చు, కానీ వస్తే మాత్రం స్టేజ్కి ఒక ఐఫీస్ట్ ఆడియన్స్కి ఫ్యాన్స్కి బోత్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు గారి అభిమానులకి, ఇద్దరు అభిమానులకి కూడా ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే కొత్తగా వచ్చాడు, కొంచెం అటు ఇటుగా నచ్చినా నచ్చకపోయినా సరే ఏదో కొంచెం తెలియనట్టు చేసిన వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ, ఎన్టీఆర్ అభిమానులందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, మరింటి మంచి అప్డేట్స్తో కలుసుకుందాం. అందరి ఫ్యాన్స్ అప్డేట్స్ నా ఛానల్ నుంచి ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.